అదో మోసం, అదో దగ. రేవంత్ రెడ్డి చంద్రబాబు మీటింగ్ తర్వాత తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన తొలి రియాక్షన్. మీటింగ్ ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, వచ్చిన ఫలితం ఏంటి, రేవంత్ టీం చంద్రబాబు బృందం ఏకాభిప్రాయానికి వచ్చాయా లాంటి ప్రశ్నలకు సమాధానం రాకుండానే అద్భుత మీటింగ్, ఇద్దరిది విజయమే లాంటి వాదనలతో జనాన్ని మభ్యపెట్టారన్న వాదన తెరమీదకొచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటే వచ్చిన ప్రయోజనం ఏంటి అని జనం ప్రశ్నిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి జల వివాదాల పరిష్కారానికి ముందడుగు పడిందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల సమస్యల సమగ్ర పరిష్కారానికి గాను కమిటీని నియమించాలని నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు, సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఈ నెల 21లోగా నియమించనున్నారు. ఈ మేరకు బుధవారం న్యూఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు, కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి 13 అంశాలు అజెండాగా నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, నీటి నిర్వహణ పద్ధతులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. వివాదాల పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుపై నిర్ణయంతో పాటు కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల నుంచి కాలువలకు వెళ్లే నీటి ప్రవాహాల తీరుతెన్నులను రియల్ టైంలో పర్యవేక్షించడానికి టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు శ్రీశైలం డ్యాంను పరిరక్షించడానికి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక మేరకు మరమ్మతు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక కృష్ణానది యాజమాన్య బోర్డును హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించాలన్న నిర్ణయం కూడా జరిగింది. గోదావరి బోర్డును హైదరాబాద్లో కొనసాగిస్తూ కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడ లేదా అమరావతికి తరలించేందుకు ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు అంగీకారం తెలిపారు. సమావేశంలో జరిగిన దానికంటే సమావేశం తర్వాత ఏం జరిగిందనేదే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన అంశాలు ఒక తీరుగా ఉన్నాయి. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరో విధంగా రియాక్ట్ అయ్యారు. గోదావరి, బనకచెర్ల వ్యవహారం అసలు చర్చకే రాలేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాంటప్పుడు అభ్యంతరం చెప్పే అవసరమే లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో మాట జోడించారు. హమ్మయ్య, గట్టిగా అడ్డుకున్నారని తెలంగాణ ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే రామానాయుడు పెద్ద బాంబు వేశారు. గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టుతో సహా అన్ని కీలక అంశాలను ఈ నెల 21న వేయబోయే కమిటీ పరిశీలిస్తుందని నిమ్మల ప్రకటించేశారు. దాంతో ఏపీ చెప్పిందే కరెక్ట్, తెలంగాణ సీఎం మాట్లాడింది పచ్చి అబద్ధమని తెలంగాణ ప్రజలు అనుమానిస్తున్నారు. పైగా గోదావరి, బనకచెర్ల వ్యవహారం మీటింగ్ అజెండాలో ఉన్నట్లుగా ఒక డాక్యుమెంట్ను బీఆర్ఎస్ నేత హరీష్ రావు విడుదల చేయడంతో కాంగ్రెస్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. పైగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు ఇచ్చేస్తున్నారని గగ్గోలు పెట్టారు. మొత్తం వ్యవహారంలో తెలంగాణ ప్రజలు అన్యాయమైపోతున్నారన్న ఫీలింగ్ వచ్చేస్తోంది. రేవంత్ ప్రభుత్వాన్ని జనం గట్టిగా నిలదీసే టైం వచ్చిందన్న ఫీలింగ్ కలుగుతోంది. ఎవడి జాగీరు, ఎవడబ్బ సొమ్ము, ఎవరు ఎవరికి దానం చేస్తున్నారు, ఎవరి తాత సొమ్మని దారపోస్తున్నారు, ఇదేం బోడి పెత్తనం, ఇదేం రుబాబు, 6 దశాబ్దాల తెలంగాణ సాగునీటి స్వప్నాన్ని నిర్దాక్షిణ్యంగా నరికేసే హక్కు ఎవరిచ్చారు, మాయ చేసి నీళ్లు కాజేసే హక్కు పక్కోడికి ఎవరిచ్చారు, జీ హుజూర్ అని సంతకాలు చేసే హక్కు కాంగ్రెస్ ఎవరిచ్చారు అంటూ తెలంగాణ మీడియా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దారి తప్పిపోయిందని జనం వాపోతున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వాళ్ళు ఇప్పుడు రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రజల్లో ఇప్పుడు మరో అనుమానము కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టును కట్టేస్తుందన్న అనుమానం వారిలో కలుగుతోంది. గోప్యంగా ఎక్కడికక్కడ లిఫ్ట్లు పెట్టేస్తున్నారన్న అనుమానము కలుగుతోంది. పైగా నికర జలాలు, మిగులు జలాలు అన్న పద ప్రయోగమే కానీ వరద జలాలు అన్న పద ప్రయోగం ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఇప్పుడు తెలంగాణ వాదుల ప్రశ్నగా ఉంది. మిగులు జలాలనే కరెక్ట్గా లెక్కించలేనప్పుడు వరద జలాలను ఎలా లెక్కిస్తారన్నది పెద్ద ప్రశ్న. గోదావరికి వరద జలాలున్నప్పుడు కృష్ణకు ఉండవా? వాటినే రాయలసీమకు తరలించుకుపోతే సరిపోదా? అందుకు గోదావరి, బనకచెర్ల ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతోన్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ద్రోహంపై తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.